కూడి వచ్చడం దేనికోసం? దేనికోసం అంటే నేను ఆరాధనకు రావడం కేవలం నేను ఆరాధన చేసుకోవడానికి కాదు. ఎందుకంటే నేను అవయవంగా సాటి అవయవానికి క్షేమాభివృద్ధి చేయాలా. ఇంకేం చేయాలండి? సాటి అవయవంగా ఉన్నటువంటి నా సహోదరుడికి నేనేం చేయాలా? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, క్షేమాభివృద్ధి కలిగించాలి. మనం పాటలు పాడుతున్నాం అంటే ఏం చేస్తాం? ఒకరినొకరు హెచ్చరించుకున్నాం. ఎఫెసీయుల పత్రికలో ఏముంటుంది అంటే మీకు అర్థం అవడం కోసం, ఎఫ్రీ పత్రికలో ఎక్కడున్నాడు ఆయన? ఎఫ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మీరు కూడుకొనుట మానక అన్నాడు కదా. కూడుకొనుట మానక. ఎందుకు కూడుకోవాలి? అక్కడికి వస్తాం మనం దానికి, అవన్నీ మనం మాట్లాడతాం. కాబట్టి ఎందుకు కూడుకోవాలండి? చదవండి 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకునిచ్చినట్టుగా సమాజం కూడటం మానక, ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినం సమీపించినప్పుడు సూచించబడదు, మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలని ఆలోచిస్తాము. పురుకొల్పుకోవడానికి, ఒకరినొకడు పురుకొల్పుకోవాలా అంటే సంఘం కేవలం కూడుకొని రావడం దేనికోసం? అందరం కలిసి పాటలు పాడి దేవుని స్థుతించేసామంటే అనుకోవడానికి కాదు, ఒకరికొకరు పురుకొల్పుకోవడానికి. మంచి పని చేసినావు దేవుడిలో పలానాది, వెరీ గుడ్, కంటిన్యూ, కీప్ ఇట్ అప్. నువ్వు మరింత ఎక్కువగా చేయాలా, మరింత సమయానికి రావాలా, మరింతగా నువ్వు వాక్యం నేర్చుకోవాలా. చదివావు కానీ అక్కడక్కడ తప్పులు ఉన్నాయి, ఇంకా బాగా చదవడం నేర్చుకోవాలా. పురుకొల్పుకోవడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం. గతకాలం నువ్వు రాలేకపోయావు, ఇంకో నాతో రా ఈసారి, ఇంకో మన ఇద్దరం కలిసి పలానా దగ్గరికి వెళ్దాం, పలానా సహోదరుని దర్శిద్దాం. ఇది పురుకొల్పుకోవడం అంటే హెచ్చరిక. కూడుకోవడం దేనికోసం? పాటల్లో హెచ్చరించుకోవడం. అదే కదా కొలసీ పత్రిక అన్నాడు, ఒకరినొకడు పాటలతోనూ కీర్తనలతోనూ ఆత్మసంబంధించిన పద్యములతోనూ ఒకరినొకడు హెచ్చరించుకునండి. పురుకొల్పుకోవడం జరగాలి, అది కూడుకోవడం. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం అన్నాడు, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదన్నాడు. అంటే అక్కడికి అసలు వాస్తవంగా కూడుకోవడం దేనికోసం? పురుకొల్పుకోవడం కోసం, ఒకరికొకడు హెచ్చరించుకోవడం కోసం, ఒకరికొకడు అంటే బలపరుచుకోవడం కోసం, క్షేమాభివృద్ధి కలిగించుకోవడం కోసం, జీవితాలను పట్టుకోవడం కోసం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కొరింథీలో ఉన్నటువంటి వారు 10వ అధ్యాయంలో వారు కూడుకోవడం దేనికోసమన్నారట? ఒకడే ముందు వచ్చేసి తినేసి వెళ్ళిపోతున్నాడు, నాకు ఆయనతో సంబంధం లేదని వెళ్ళిపోతున్నాడు. కొరింథీలో జరుగుతున్న పరిస్థితి. బహుశా అనుకోని ఉంటాడు, నేను గొప్పవాడిని, నేను పౌరు వాడిని, పేతురు వాడిని, నాకు ఆయనతో సంబంధం లేదు, నేను తినేసి వెళ్ళిపోతాను. కొంతమంది గొప్పలుగా తాము ఊహించుకున్నారు.